నేరుగా దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. మన అంశ భాగం ఏంటంటే నిర్గమకాండము 14వ అధ్యాయము 30-31 వచనం చదువుదాం. ఆ తర్వాత రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించెను. ఇజ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యంను ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మిక ఉంచిరి. తర్వాత రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేదియూ లేదనెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని విధానము, దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు విచిత్రంగా ఉంటాయి. దేవుని వాక్యం కానీ దేవుని ఆలోచనలు కానీ మానవ మెదడుకు మనుష్య జ్ఞానానికి అవి అర్థం కావు. హల్లెలూయా. అది ఆత్మ మీద ఆధారపడితేనే తప్ప అర్థం అవ్వడానికి అసలు స్కోపే ఉండదు. ఒకవేళ అర్థమైనా కూడా సగం సగం అర్థమవుతుంది. బైబిల్లో ప్రతి సంఘటన, ప్రతి సందర్భం, అది కట్టెపుల్ల కానీ కుండ కానీ మనిషి కానీ అది ఏదైనా మనల్ని ఉద్దేశించే దేవుడు వ్రాయించి పెట్టాడు. హల్లెలూయా. మనకు నేర్పించడం కొరకు వ్రాయించి పెట్టాడు. గత వారాలలో మనం ధ్యానించాము. కానీ ఈరోజు ఏంటంటే కుండ గురించి మాట్లాడబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కుండ? మట్టి కుండ. మట్టి కుండ. హల్లెలూయా. ఇప్పుడు అన్ని పింగాణి పాత్రలు వచ్చాయి. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మట్టి కుండల వైపే వెళ్తున్నారు, తెలుసా? హల్లెలూయా. వంట చేసుకునే పాత్రలు. హల్లెలూయా. ఆ మట్టి కుండ యొక్క ప్రాధాన్యత ఏంటో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే మన దేహాన్ని మంటి ఘటము అంటుంది. బైబిల్ ఏమంటుందంటే మన ఈ దేహాన్ని మంటి ఘటము అంటుంది. మంటి ఘటం అంటే కుండ, ఘటం అంటే కుండ. కానీ ప్రభువైన యెహోవా మొట్టమొదటి మానవుణ్ణి దేనితో చేశాడు? మట్టితో చేశాడు. హల్లెలూయా. మనకు తెలుసు దేవుడైన యెహోవా నేల మంటిని ఆ ఆవిరి తడిపేసింది. చదవండి, ఎందుకైనా మంచి సందర్భం వచ్చింది కనుక ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. అవును. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, అవును, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఎస్. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవుని దేంతో చేశాడు? నేల మంటితో చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ శరీరము మట్టి. హల్లెలూయా. నీ దేహము మట్టి. పొరపాటు చేసినప్పుడు కూడా, కోపం వచ్చినప్పుడు ముగ్గురిని శపించాడు. పామును శపించాడు సైతానికి అవకాశం ఇచ్చినందుకు, అవ్వను శపించాడు, అయ్యను కూడా శపించాడు.
నువ్వు బ్రతుకు దినములన్నీ చెమటోడ్చి కష్టపడతావు. ఈ భూమి ముండ్ల పొదలు గచ్చ పొదలు నీకు మొలిపించును. నీ చెమట ధారపోస్తావు కష్టపడడం కొరకు. నువ్వు మన్నే కనుక మన్నైపోతావు. హల్లెలూయా. మనము మన్ను అన్న సంగతి గుర్తొస్తే చాలా తగ్గింపులకు వచ్చేస్తాం. మనకు కలిగి ఉన్నవి కాదు, మనం అల్టిమేట్ ఏంటి? మట్టి. మట్టి. హల్లెలూయా. మట్టితో మానవుణ్ణి చేసి నాసిక రంధ్రాల్లో తన ఊపిరిని ఊదగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. ప్రాణి కాదు, జీవించు ఆత్మ. ప్రాణి అంటే పశువులు, ఆత్మ అంటే మాట్లాడగలుగుతాం, ఆత్మ అంటే ఆలోచించగలుగుతాం, ఆత్మ అంటే వివేచించగలుగుతాం, ఆత్మ అంటే గుర్తించగలుగుతాం, ఆత్మ అంటే ఏది తప్పు ఏది ఒప్పని తెలుస్తుంది మనకు. హల్లెలూయా. నువ్వు పొరపాటున కూడా నాకు తెలియకుండా చేస్తున్నా అనొద్దు. నువ్వు ఇంపాసిబుల్. అది అన్నీ తెలిసే చేస్తున్నావు, కాకపోతే నియంత్రణ లేదు. నియంత్రణ లేదు. తింటే పండు తింటే చనిపోతాడని తెలుసు. ఆదాము హవ్వకు చెప్పాడు, తెలిసే పొరపాటు చేశారు. ఎవ్వరు పొరపాటు చేసినా తెలిసే చేస్తారు. హల్లెలూయా. కానీ అది ఏ సిచ్యువేషన్లో చేస్తారో తెలియదు, కానీ దాని నుంచి బయటపడి దాని పర్యావసనాన్ని ఫలితాన్ని అనుభవించి సరి చేసుకొని ఇంకోసారి ఆ మిస్టేక్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హల్లెలూయా. ఈ మట్టిని గూర్చి పరిశుద్ధుడైన పౌలు ఒక వండర్ఫుల్ మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా, నా జ్ఞాపకం సరి అయితే, మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి ఒక 10 వచనాలు మనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, అవును, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు, నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అవును, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. అవును, కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. అవును, ఇది తీసివేయవలనని కాదు గాని, అవును, మర్షమైనది జీవం చేత కృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకున్న గోరుచున్నాము. అవును, దీని నిమిత్తము మనను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అవును, కావున దేహమందున్నను దేహమును విడిచిపెట్టినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 ఏంటంటే, నీ రూపము తల్లిదండ్రుల ద్వారా రావచ్చు అని నీకు తెలుసు, కానీ నీకు తండ్రి ఆయనే. 64వ అధ్యాయము యెషయా గ్రంథం 8వ వచనం ఒకసారి చూడండి, నా జ్ఞాపకం సరి అయితే. 64:8 యెషయా గ్రంథం 64:8. యెహోవా నీవే మాకు
తండ్రివి, మేము జిగటమన్ను, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. 119వ కీర్తన 105వ వచనం చదవండి. 119వ కీర్తన 105వ వచనం చదవండి, నా జ్ఞాపకం సరి అయితే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. గమనించండి, పరలోకమందున తండ్రి, నీవు కుమ్మరివి, మేము జిగటమన్ను, మమ్మల్ని నువ్వు నిర్మించావు. హల్లెలూయా. తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలను చూసి మురుస్తా అంటారు. మురువండి, మంచిదే. కానీ అసలు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రూపాన్ని ఏర్పరిచారు. బైబిలే చెప్తుంది, తల్లి గర్భంలో రూపుదిద్దుకునేటట్టు చేసింది ఆయన, ఆ స్ట్రక్చర్ ఇచ్చింది ఆయన. అయితే ఈ పిచ్చి జనము, ఈ పిచ్చి మనుషులు మిడిమిడి జ్ఞానంతో, మిడిమిడి తెలివితో, వాళ్ళకున్న ఫెసిలిటీస్తో, ఈ ఆస్తిపాస్తులతో, ఈ అందచందాలతో, ఈ డబ్బుతో, ఈ హోదాతో, ఈ పలుకుబడితో, ఈ వచ్చిన ఈ ఐడెంటిటీతో, ఈ గుర్తింపుతో సంతోషిస్తారు. సంతోషించండి, మంచిదే. కానీ అసలు ఆయన ఉన్నాడు కదా, ఆయన హ్యాపీగా లేడు మీ వలన, సంతోషంగా లేడు. ఎందుకు? నువ్వు 4 గంటలకు లేచి ప్రార్థన చేయవా, బైబుల్ చదవవా, పని 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 చేయి, పని చేయి. కానీ ప్రభుకు సమయం ఏది? పరలోకపు తండ్రితో గడిపే సమయం ఏది? నీ పిల్లలతో నువ్వు గడిపిపోయితో హ్యాపీగా ఉంటావు. ఈ తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళంతా పిల్లలతో గడుపుతారు, మంచిదే. కానీ మీకు ఒక తండ్రి ఉన్నాడు కదా. హల్లెలూయా. అప్పుడెప్పుడో చెప్పాను, గుర్తుందా? అప్పుడెప్పుడో చెప్పాను, గుర్తొస్తుంది. తల్లిగారింటికి బిడ్డ వచ్చింది, బిడ్డకు బిడ్డలు ఉన్నారు, అది చలికాలం. బిడ్డ బాగా వణుకుతుంది తల్లి. అయితే రాత్రి ఈ తండ్రికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టున్నది. మెల్లగా లేచి పిల్లలు ఎట్లా పడుకున్నారు, మా పాప పిల్లలు ఎట్లా పడుకుని చూస్తే మరి ముగ్గురికి లేవు బెడ్షీట్లు, కానీ వాళ్ళ బిడ్డకే కప్పిపోయాడు. హల్లెలూయా. ఫాదర్ వాళ్ళ డాక్టర్కే కప్పి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఈ పిల్లకు మెలకు వచ్చింది తల్లికి. చూస్తే పిల్లలు, ఈ పిల్ల ఏం చేసింది? ఆ పిల్లలకు కప్పింది. హల్లెలూయా. మంచిదే, తప్పు కాదు. కానీ అసలు ఆయన ఉన్నాడే, నీ ఊపిరికి కారణం ఆయనే, నీ జీవానికి కారణం ఆయనే, నీ జ్ఞానానికి కారణం ఆయనే, నీ అందానికి కారణం ఆయనే, నీ ఆరోగ్యానికి కారణం ఆయనే. అంటే నువ్వు ఆర్ట్ఫుల్గా నువ్వు ఈ సత్యాన్ని అంగీకరించగలుగుతున్నావా? అంగీకరించగలుగుతున్నావా? అంగీకరిస్తే అసలు జీవితంలో ఒక నెమ్మది ఉంటుందండి. అంటే మన కన్న తండ్రిని మనం గుర్తించినప్పుడు, హల్లెలూయా, తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఊరు గ్రామం గుర్తుపట్టలే, కానీ కన్న తండ్రి గుర్తుపట్టాడండి. ఏం చూసి గుర్తుపట్టాడు? అవతారం చూసా? లేదు, కన్న తండ్రికి వాడు మొత్తం దిగాలుగా ఉన్నాడు, గడ్డం పెరిగింది, మీసాలు పెరిగినాయి, కొత్త బుచ్చగాలు లెక్కున్నాడు, బట్టలు మాసిపోయినాయి, అగ్లీగా ఉన్నాడు. ఎన్ని రోజులైందో స్నానం చేసి వెంట్రుకలు కూడా తల వెంట్రుకలు కూడా పిడిసి కట్టకపోయినాయి. ఊరోళ్ళు ఎవరు గుర్తుపట్టలేదండి. ఆ దారి కాసుకుంటున్నాడు, ఒక రోజు కాకపోయినా ఒక రోజు రాకపోతాడు నా కొడుకని. ఆ నుంచి చూసేసరికి వాడు వస్తున్నాడు. హృదయానికి తెలిసిపోద్ది, దానికి ఆకారం కనపడదు. ఆ కడుపు తీపి అది వేరేనండి. నీకే అంత తీపి పెట్టాడు దేవుడు అంటే మరి దేవుని మీద ఆ తీపి ఉండాలా వద్దా నీకు? హల్లెలూయా. నిన్ను రక్షించిన ఆ యేసయ్య మీద ప్రేమ ఉండాలా వద్దా? మరి ఉంటే ఎలా తెలుస్తుంది? క్రియలే, పనులే, సమయమే. అంటే గుర్తిస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. గుర్తించకుండా బ్రతికితే ఎక్కడి వేసిన గొంగలక్కనే ఉంటుంది. అంటే వయసు మారుతుంది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, దేహ దారుఢ్యం మారుతుంది, సంవత్సరానికి మన ఫేసు మారిపోతూ ఉంటా ఉంటుంది, ఎందుకంటే వయసు పెరుగుతూ ఉంటా ఉంటుంది కదా. కానీ ఇన్నర్ సైడ్ ఒక ఆత్మ ఉంది, అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆయన క్రీస్తు రూపాన్ని సంతరించుకోగలగాల, క్రీస్తు స్వభావాన్ని సంతరించుకోగలగాల. ఎందుకంటే ఈ మంటి ఘటములో గొప్ప ఐశ్వర్యం ఉంది. అదే కొరింథీయులకు రాసిన పత్రిక, అదే 2వ కొరింథీయులు 4వ అధ్యాయము
7వ వచనం చదవండి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. మా ఆరోగ్యానికి బలము ఆయనే, మా పిల్లలకు బలము ఆయనే, మా కుటుంబానికి ఆధారం ఆయనే. మేము నెమ్మదిగా ప్రశాంతంగా జీవించడానికి కారణం ఆయనే. ఎందుకంటే ఇది మట్టి కుండ, ఇది మట్టి ఘటం. ఒట్టుకని పుట్టుకున్న విరిగిపోతుంది, పుట్టుకున్న పలిగిపోద్ది. మట్టి కుండతో జాగ్రత్త ఉండగలవద్దా? హల్లెలూయా. ఏమండి, మట్టి మనుషులతో జాగ్రత్తగా ఉండాలొద్దా? ఇంత మాట అన్నదనుకో, దానికి క్రాక్ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇది ఒట్టి మట్టి కుండ. కానీ ఈ మట్టి కుండ కాదు, అందులో మహిమైశ్వర్యం ఉంది, దేవుని ఆత్మ ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆయన వాక్కు వెలుగు, దీపము మన జీవితాలకు, మన బ్రతుకులకు. ఆయన చేతులు మనకు రూపును ఏర్పాటు చేశాయి. తల్లి గర్భంలో రూపించిన వాడు ఆయనే, గర్భంలో పడేసిన వాడు ఆయనే. క్రెడిట్ ఎవరికి వెళ్తుంది చెప్పండి? తల్లిదండ్రులకు వెళ్తుంది క్రెడిట్, భార్యకు వెళ్తుంది క్రెడిట్, భర్తకు వెళ్తుంది క్రెడిట్, ఫ్రెండ్స్కి వెళ్తుంది క్రెడిట్, సంఘస్థులకు వెళ్తుంది క్రెడిట్, అంతా సేవకులకు వెళ్తుంది. అసలు క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. యెహోవా, నీవే మా తండ్రివి, మా పోషకుడవు, నడిపించేవాడివి, విడిపించేవాడివి, ఆదరించేవాడివి. కన్న తండ్రికే బిడ్డ మీద ఆయావ ఉండి చలికి బిడ్డ వణుకుతుందని కప్పిపోతున్నాడు, కానీ మనమరాలను పట్టించుకుంటలేడు. హల్లెలూయా. కానీ ఈ తల్లి ఏం చేస్తుంది? మా డాడీ నాకు కప్పాడని కాదు, నా పిల్లలు ఎట్లుంటారని చూస్తుంది. హల్లెలూయా. ఆ పిల్లలకు కప్పుతుంది. మరి పరలోకపు తండ్రి ఎన్ని విధాలుగా మీకు సహాయం చేశాడండి. చదివి వదిలిసిన భాగం చదువు, వండర్ఫుల్ మాటలు ఉంటాయి. 8వ వచనం, ఎట్టుపోయినను శ్రమపడుచున్నాము, ఇరికింపబడం. కష్టాలు వస్తాయి కానీ ఇరుక్కపోం కష్టాలలో. అంటే దేవునికి దూరం అయ్యే ప్రసక్తే లేదు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయేది లేదు, ఆధ్యాత్మిక జీవితాన్ని తుంగలు తొక్కేదే లేదు. కష్టాలు వచ్చినాయి కానీ ఇరికింపబడం, ఆత్మీయ జీవితాన్ని పనంగా పెట్టము, కానీ ఆత్మీయతలోనే ఎదుగుతాము, కృపలోనే ఎదుగుతాము, దైవికమైన విశ్వాసంలోనే ఎదుగుతాము, దైవిక భక్తిలోనే ఎదుగుతామా. చదువు. కేవలము ఉపాయం లేని వారము కాము, అపాయములో ఉన్నను, కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయం ఉంది కానీ ఉపాయం అంటే ప్రభు పాద సన్నిధే. హల్లెలూయా. ఉపాయం అంటే కుట్రలు కుతంత్రాలు కాదు, ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేసేది కాదు. హల్లెలూయా. పొట్టుని నెత్తి పొడుగొడు కొడితే పొడుగు నెత్తి దేవుడు కొడుతున్నాడు చూడు, అది కాదు. హల్లెలూయా. అది కాదు, అది పద్ధతే కాదు. కానీ ఆయన సన్నిధికి వెళ్ళే ఉపాయము దేవుడు ఇస్తాడు. అయ్యా నాకు తోచడం లేదు. 3 రకాల రాజులు వస్తున్నారు. యెహోషాపాతు రాజు మోకాళ్ళ మీద ఉండి, నాకు తోచడం లేదయ్యా, నీవే నా దిక్కు. హల్లెలూయా. ఆస్తి కరిగిపోయేదాకా దిక్కు ఉండదు, గౌరవం పోయేదాకా దేవుని దగ్గరికి రాము, విలువలు పోయేదాకా దేవుని దగ్గరికి రాము. ఒకవేళ అన్నీ ఉన్నా యోబులాగా వస్తున్నారంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళ నిజస్థితిని గుర్తించి ఆ మూలాన్ని పట్టుకున్న వాళ్ళు. హల్లెలూయా. కలిగి ఉన్న వాటి మీద మనసు పెట్టకుండా, ఇవన్నీ కలిగి ఉండడానికి నేను ఉన్నాను కదా, నేను ఉన్నానంటే మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, మా తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఆఖరిలో చూస్తే ఆయనే కదా దీనికి జీవము, మూలము. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఉంటుంది, మనం చాలాసార్లు చదువుకున్నాము. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉన్నను, ఆయనలో జీవం ఉండను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించుతూ వచ్చుతుంది. కానీ మనుషుల క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారో మీకు చెప్తాను. హల్లెలూయా. వెలుగుని ఎందుకు ప్రేమించరు? మంచిని ఎందుకు ఇష్టపడరండి? ఆదివారం ఆరాధనకు వస్తే చెడిపోతారండి వాళ్ళన్నా? నాకు తెలియకడుగుతా. హల్లెలూయా. చర్చికి వస్తే వాళ్ళ పాడైపోతారా?
ఇక్కడ ఏమన్నా ఉగ్రవాదం, ఉన్మాదం, రెచ్చగొట్టే మాటలు ఇక్కడ వినపడతాయా? ఎవరికి వారు సరి చేసుకునేటట్టు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నీ పేరు మర్చిపోవాలి, నీ ఊరు మర్చిపోవాలి, ఇంట్లో నీ స్థాయిని మర్చిపోయి నార్మల్గా దేవుని పిల్లలాగా, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా జస్ట్ వచ్చి కూర్చోవాలి. అసలు మహిమను చూస్తారండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈ మైండ్ ఎంప్టీ మైండ్ అవుతుంది. ఖాళీ పాత్ర కావాలి కదా, ఖాళీ పాత్ర కావాలి కదా, ఖాళీ పాత్రనే దేవుడు నింపుతాడు కదా. మన మనసులో రకరకాల భావాలు ఉంటాయి, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అందుకే సందర్భం వచ్చినప్పుడు చెప్తాం, ప్రెజుడిస్ అంటే ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. ఎందుకు అభిప్రాయం వస్తుంది తెలుసా? చెవికి వినబడిన దానిని బట్టి, కంటికి కనిపించిన దాన్ని బట్టి ఒక అభిప్రాయానికి వస్తాం. అప్పుడెప్పుడో చెప్పాను, నాకు జ్ఞాపకం ఉంది, ఎందుకు మీకు చెప్పాలనిపిస్తుంది. పిల్లలు లేరు వాళ్ళకు, కానీ వాళ్ళు ఒక ముంగీసని కొనుక్కున్నారు. ముంగీస. ఇక కొంతమందికి జంతు ప్రీతి ఉంటుంది. పిల్లులన్నా, కుక్కలన్నా, మనుషులు కూడా ప్రేమించరు. అదొద్దు, అది డేంజర్. దేవుడు, దేవుని తర్వాత మనుషులు, ఆ తర్వాతనే మిగతా వాటిని ప్రేమించాడు ప్లీజ్. వాళ్ళ ఇంటి కుక్కను మమ్మో, ఆ ఇంట్లో ఉన్న భర్తకు కూడా విలువేదామే, ఆ కుక్కకంత విలువిస్తుంది. మరి ఏందో తెలియదు. అంటే ఆయన డ్యూటీకి పోతున్నట, ఇది పక్కన పడుకుంటుందట, దాంతో అది ఆడుతుందట, ఈమె ఆడుతుందట దాంతో. అంటే పొద్దు పోద్దట. బైబిల్ అయితే పోదా? హల్లెలూయా. స్తుతిస్తే పోదా? ఆరాధన చేస్తే పోదా? ఆయన ఆలోచన పొందుకుంటే అసలు సమయం ఏర్పడదండి. మన స్వాతంత్ర దినోత్సవం రోజు మాకు సమయం ఏర్పడలే. 12:30కి స్టార్ట్ అయింది, 2:30 అయింది, అప్పుడే అయిపోయింది అంటారు వీళ్ళు. 1:25 మాట్లాడాను. నాకు 1:25 మాట్లాడినట్టు అనిపించలేదు. హల్లెలూయా. అయితే ఆ జంతు ప్రీతిని చూసిన దేవుడు ఆ ముంగీసనే ఇట్లా చూసుకుంటున్నట్టే మగ పిల్లగాన్ని ఇచ్చేద్దామని ఇచ్చేసారట దేవుడు. చిన్న పిల్లోడు ఎంత అందంగా ఉన్నాడంటే, బుజ్జిగా మస్తు అందంగా ఉన్నాడు. ఊరంతా అప్రిషియేట్ చేస్తాను. ఆ జంతు ప్రీతిని బట్టి ఈమెకు మగపిల్లని ఇచ్చాడు, వారసులు వచ్చాడనో ఊర్లో సంబరం. మళ్ళీ వీళ్ళు కొంచెం బాగా ఉన్నోళ్ళు లేండి ఆర్థికంగా, మహారాజులాగా బ్రతుకుతాడు. కానీ ఇవేం చేసిందంటే, ఇంటి ముందు నల్లొస్తుంది కాబట్టి వాటర్ పట్టడానికి వెళ్ళింది. ఈ పిల్లోని మంచిగా ఆడిపిస్తుంది, మనిషిలాగానే ఆడిపిస్తుంది ఈ ముంగిస. అయితే లోపలికి వస్తుంది, చూసేసరికి ముంగిస నోటికంతా బ్లడ్ ఉంది, కలసందులో తిరుగుతుంది. బిందెత్తుకొని వస్తా అంటే తల్లి వెంటనే షాక్ అయిపోయింది. ఎన్ని ప్రేమలు పెంచుకునేది కొడుకు మీద, నా కొడుకును చంపినవా అని ఆ నీళ్ళ బింద ముంగిస మీద ఎత్తేసింది. పిడాత దాని ప్రాణం పోయి లోపలికి వచ్చి చూస్తే అక్కడ నాగుపాము 3 ముక్కలై ఉన్నది. 3 ముక్కలయ్యింది. ఆ నోటుకున్న రక్తాన్ని చూసి దానికి ఏమనిపించింది? నా కొడుకుని చంపేసింది. బుద్ధి లేదు. 99.9% జనాలు, మనుషులు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఈ ట్రాప్లో చిక్కుకున్నారు. హల్లెలూయా. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక కన్క్లూజన్కు రావడం, ఒక నిర్ణయానికి రావడం. అందుకే ఈ మట్టి ఘటము అది పగిలిపోయే పరిస్థితికి వచ్చింది. ఎంత వేటి ఘటం మోయగలదో అంతే మోస్తుంది. అది బరువెక్కుతుంది. ఎందుకు కుండ మంచిదే, కుండముల్లో ఉన్న పదార్థము మంచిది కాదు. మనిషి మంచివాడే, కానీ మనసులో ఉన్న భావాలు మంచివి కావు, మనిషిలో ఉన్న ఆలోచనలు మంచివి కావు. ఆదిలోనే యెహోవా దేవుడు చెప్పాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము మొదటి నుండి గడగడ కొన్ని వచనాలు చదువుదాం. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత, వెరీ గుడ్, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని మట్టి కూడా పాడైపోయింది అక్కడ.
అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమతులై ఉన్నారు, వారు అక్రమ విషయంలో నరమతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్ల అగుననెను. ఆ దినములలో నెఫినీలను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపుల్లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, తలంపుల్లోని ఊహ, వారి హృదయలోని ఆలోచనలు తలంపుల ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూసినప్పుడు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదునను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నానను. అయితే నోవాహు యెహోవా దృష్ట్యందు కృప పొందిన వాడాయను. యెహోవా వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తమ తరముల్లో నిందారహితుడై ఉండెను. యెహోవా దేవునితో కూడా నడిచినవాడు, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుస్తామా. హల్లెలూయా, హల్లెలూయా. కొండ ఎప్పుడు విషపూరితమైందంటే అవ్వ మనసు స్పాయిల్ అయినప్పుడు. హల్లెలూయా. దేహం మంచిదే, జ్ఞానం మంచిదే, తెలివి మంచిదే, బుద్ధి మంచిదే, వివేకం మంచిదే. ఎప్పుడైతే అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సర్పరూపంలో ఉన్న సాతాను చెప్పుడు మాటలు మాట్లాడాడు. ఏమని? ఓ అవ్వ, దేవుడు దేవుడని నువ్వు పెద్ద మురిసిపోతున్నావు, మమ్మల్ని చేశాడు మాకు అన్ని ఇచ్చాడని మురిసిపోతున్నావు. మరి అన్ని ఇచ్చిన దేవుడు ఆ పండు ఎందుకు తినొద్దు అంటాడు? ఆయన మంచోడే కదా. లాజిక్ క్వశ్చన్లు ఇస్తారు మన మైండ్ డైవర్ట్ చేయడానికి, మన విశ్వాసాన్ని డమ్మీ చేయడానికి, ట్రాక్ తప్పించడానికి. ఆలోచనలు పడ్డది బిడ్డ, ఆలోచనలు పడితే మంచిదే, కానీ అది చివరికి మరణాన్ని దారితీయొద్దు కదా. ఒకరి ఎదుట సరి అయిన ఆలోచన కలదని వాడు అనుకుంటాడు, కానీ చివరికి అది చావుకు దారితీస్తుంది, గొడవకు దారితీస్తుంది, కొట్లాడకు దారితీస్తుంది, బంధుత్వాన్ని చంపేస్తుంది, బాంధవ్యాన్ని చంపేస్తుంది, విడాకులకు నడిపించేస్తుంది. ఈ కాలంలో విడాకుల సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది. హల్లెలూయా. అయితే ఈమె నమ్మింది, వినింది, తినింది, తిన్న తర్వాత భర్తకి ఇచ్చింది. ఇద్దరు దిగంబరులు అయిపోయారు. ఈరోజు దేవుని ఆశీర్వాదం పొందుకోకపోవడానికి మన హృదయం, మన ఆలోచన 4:23 చూడు. సామెతల గ్రంథం నా జ్ఞాపకం సరి అయితే 4:23 చూడు. 4:23 సామెతలు. స్తోత్రం, స్తోత్రం. త్వరగా. నీ హృదయంలో నుండి జీవాధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రంగా కాపాడుకొనుము. ఆమేన్. ఈ మట్టి కొండలో మహిమైశ్వర్యం ఉండి బలాధిక్యం పొంది అంతరంగ పురుషుడు దినదినం బలం పొందుకోవాలనుకుంటే ఎటుపోయిన శ్రమ, కష్టాలు ఎన్ని వచ్చినా, ఇంటికి వెళ్ళినాక 4వ అధ్యాయం మీరు చదువుకోండి. ఇంతకుముందు మనం చదువుకున్నాం 2 కొరింథీయులు 4వ అధ్యాయంలో. ఎటుపోయినను శ్రమ, తరమబడినను పడద్రోయబడవారము కాము, అపాయం ఉన్ననో ఉపాయం లేని వారము కాము. అంటే ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యం ఉంది. ఆదామవ్వల ఘటాలలో మహిమైశ్వర్యం, అది ఆశీర్వాదానికి ఆలవాలము, అది ఏలడానికి, అది విస్తరించడానికి, అది అభివృద్ధి పొందడానికి, అది బానిసత్వంలోకి నడిపించేది కాదు. టాప్ మోస్ట్. దేవుడు అంటాడు, సమస్తమును మానవుని పాదాల కింద ఉంచి ఉన్నాడు, నరుణ్ణి దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. బైబిల్ను మీరు నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది జ్ఞాన భండాగారం. హల్లెలూయా. ప్రపంచంలో ఏ పుస్తకంలో ఆ జ్ఞానం దొరకదు. హల్లెలూయా. వేపాకు చేదే ఉంటుంది, ఇష్టం ఉంటే ఇందులో ఉన్న ముత్యాలు దొరుకుతాయి. హల్లెలూయా.
నేను మాటి మాటికి మీకు గుర్తు చేసేది అంటే, నన్ను ఇష్టపడండి అంటే ఏదో మీ సోమందమో నాకు ఇవ్వడం కొరకు కాదు. నన్ను ఇష్టపడితే నా నోటి నుండి వచ్చే మాట కొంచెం మనసు పెట్టి ఆలోచించి నీవు కూడా పరిశోధన చేయగలుగుతావు. అది నా బాధ. మంచి ఇష్టం లేని మనిషి మాట వాళ్ళు అంగీకరించరు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ ఏంటంటే కొంచెం గుంపునైనా ప్రభు కొరకు నిలబెట్టాలన్న ఆశ, అంతే. తాపత్రయం వేరే దేని మీద లేదు. అంత తాపత్రయం, అంత తృష్ణ కూడా దేని మీద లేదు. హల్లెలూయా, లేదు. అందుకే మీరు జస్ట్ కొంచెం యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. దేవుడు ఎట్లా కార్యం చేస్తారో చూడండి. ఈ భర్త మీద కంటే దేవుని మీద కంటే వాడెవడో కొత్తగా వచ్చిన మీద ఇంట్రెస్ట్ చూపించింది. ఎవరు? అవ్వ వినింది, జవాబిచ్చింది, చెప్పినట్టు చేసింది. కారణం ఏమిటి? ఈ మట్టి కుండ లోపల విషం వచ్చేసింది. హల్లెలూయా. ఈ మహిమ ఘటములోకి విషం వచ్చేసింది. ఎలా? ఆలోచన ద్వారా. ఎలా? చూపు ద్వారా. హల్లెలూయా. బాడీకి శిక్ష వచ్చింది, నీ గర్భవేదన మిక్కిలి వెచ్చిస్తా. భర్తకు శిక్ష వచ్చింది, నువ్వు బ్రతుకు దినాలన్నీ చెమటోడ్చి కష్టపడతావు, నువ్వు మన్నైపోతావు. అంటే పొరపాటు ఎవరు చేస్తే ఇది శిక్ష పడుతుంది? పొరపాటు ఎవరు చేశారు? కళ్ళు చేశాయి. హల్లెలూయా. పొరపాటు కళ్ళు చేశాయి. ఆ కళ్ళను వాడుకొని మనసు విషమైపోయింది. అందుకే 6వ అధ్యాయం చదివాం కదా, ఆదికాండంలో మానవుని ఊహ కేవలం అది 6వ వచనమా చదువుతాం. 6వ అధ్యాయం 6వ వచనమా చదువు ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంటే చెడ్డది అన్నట్టు, దాని అర్థం గొప్పది కాదు. వారి ఊహ కేవలం చెడ్డది, వారి ఆలోచన చెడ్డది. ఆ చెడు అవ్వ ఆలోచన ద్వారా ఆలోచనలు కరప్ట్ అయిపోయాయి, కల్ట్ అయిపోయాయి, కల్మషమైపోయాయి, మాలిన్యమైపోయాయి. అందుకే మనిషిని సృష్టించినందుకు, మనిషిని కలుగజేసినందుకు హృదయమందు నేను సంతాపపడుతున్నాను. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, చూడు, అరే నిన్ను అన్నందుకు రోజు ఏడుస్తున్నారా. హల్లెలూయా. కూతురుని చూసి కొడుకుని చూసి అంటారు, అసలు ఎందుకు దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు, మిమ్మల్ని బట్టి నేను చచ్చిపోతున్నా అంటే అది మనస్ఫూర్తిగా అనే మాట కాదు. బాధ ఎక్కువై, హల్లెలూయా, కోపం ఎక్కువై. మరి బయట ఉన్నట్టు ఊరుకుంటాడు, నువ్వెవడున్నాడు అని అంటాడు. మరి మన డాడీ మనల్ని అంటాడు కదా, మరి పరలోకపు తండ్రి మనల్ని అనకపోతే ఇంకెవరిని అంటాడు. హల్లెలూయా. మనల్ని గద్దిస్తాడు, మనకు బుద్ధి చెప్తాడు, మనల్ని సరి చేస్తాడు, దేవుని సేవకులను నిలబెడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా సరి చేస్తాడు. మీ భార్య నిన్ను సరి చేయలేదు, మీ భర్త నిన్ను సరి, మీ పిల్లలు కూడా నిన్ను సరి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని సేవకులు నోరును వాడుకొని ఆయన మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎస్ లార్డ్, నేను అలా ఉన్నాను, నన్ను సరిచేయి అని నువ్వు అంగీకరించగలిగితే ఆ మంటి ఘటము మహిమైశ్వర్యంగా మార్చబడుతుంది. ఆ మహిమలోకి ఎదగగలుగుతాం. అక్కడ కరప్ట్ అయిందండి. అందుకే సంవత్సరాలు 120 years మెల్లమెల్ల ఇక్కడ దాకా వచ్చేసాయి. 70, 80 ఇంకెక్కడికి వచ్చాయి. ఎప్పుడు పుట్టుకున్న పోయేది తెలియదు, ఎప్పుడు మరణ వార్త వినబడేది తెలియదు. రోగం ఉన్నా, నొప్పి ఉన్నా, లేకపోయినా ముసలోళ్ళు అయిపోతేనే చనిపోయేది ఒకప్పుడు. హల్లెలూయా. వృద్ధులైతేనే చనిపోయేది. ఇప్పుడు అదేం లేదమ్మా. హల్లెలూయా. అయ్యా అదేం లేదు, పోవడమే. ఎప్పుడు మరణం కలుసుకుంటుందో తెలియదు. అందుకని ఒకవేళ ఈ రోజే మరణం వస్తే నేను ఆయన కొరకు సిద్ధపడి ఉండాలన్న ఒక విచక్షణ జ్ఞానంతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు సిద్ధపడుతూగాక. ఉదయకాలం లేచినప్పుడు ఇదే నా చివరి రోజు అయితే ఏంటి అంటే అప్పుడు నువ్వేమేం చేయాలో నీకు తెలిసిపోతుంది. కుటుంబం కొరకు ఏం ఆలోచించాలో తెలిసిపోతుంది, భవిష్యత్తు కొరకు ఏం ఆలోచించాలో తెలిసిపోతుంది, పిల్లల కొరకు ఏం ఆలోచించాలో తెలిసిపోతుంది, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో కూడా తెలిసిపోతుంది. శుక్రవారం నైటు 11:30 గంటలకు ప్రకాష్ అన్న మంచి దైవజనులు, హల్లెలూయా, ప్రభునందు నిద్రించాడు. ఆయన జబ్ చేసి ఒక 25 సంవత్సరాల క్రితమే జబ్ చేసింది. మరణం అంటే ఏం భయం లేదు. క్రైస్తవునికి మరణం అంటే భయం ఉండొద్దు. ఎందుకంటే మరణం సహజంగా అందరికీ వస్తుంది. ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోతాం. క్రైస్తవుడు మరణానికి భయపడుతున్నట్టు ఇక చాలా కష్టం.
హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది శిథిలమైపోయే గుడారంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇదొక శరీరము వస్త్రం లాంటిది. హల్లెలూయా. మీకు తెలుసు కదండి, ఈ ఆచారాలు ఎట్లా పుట్టాయి కానీ దాంట్లో ట్రూత్ ఉంటుందండి, ట్రూత్ ఉంటుంది. వాళ్ళు ఆ శవం చుట్టూ తిరుగుతారా? ఏది పట్టుకొని తిరుగుతారు? కుండ, కొత్త కుండ. హల్లెలూయా. తిరిగి 1 2 3, సరే 3 కొడతారు, ఎక్కువ కొట్టరు, ఎందుకు వదలేవు, అది కూడా ఆలోచించండి. మరి ఆ తర్వాత వెనక్కి చూడొద్దు, ఇట్లా వెత్తేయాలి, వెళ్ళిపోవాలి, అంతే. అటు చూడనియారు, శవం దిక్కు చూడనియారు. అది నిజమే. హల్లెలూయా. మన లైఫ్ ముందుకు, వెనక్కి కాదు. హల్లెలూయా. ఇది మంటి ఘటం. ఈ ఘటాన్ని దేంతో నింపుతున్నావు ఈరోజు మీరు ఆలోచించాలి. హల్లెలూయా. నీ మనసును దేంతో నింపుతున్నావు? నీ మనసులో, నీ హృదయంలో జీవధారలు రావాలి. నీ నోటిలో నుండి జీవ మరణాలు 4వ వశం అని ఉంది కదా. మరణపు మాటలు రావద్దు, డిస్కరేజ్ మాటలు రావద్దు, నిరుత్సాహపు మాటలు రావద్దు, బాధ పెట్టే మాటలు రావద్దు. అది నీతోనే స్టార్ట్ అవ్వాలి, నీ ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. నీ పిల్లలతో ఎంత ఆవేశం, ఎంత కోపం వచ్చినా వీడు ఎన్నడూ చచ్చిపోతాడో అనే మాట రానియకండి. పిల్లల్ని అంటారు, మీరు మంచోళ్ళగానే కనిపిస్తున్నారు, ఇటువంటి మాటలు మీకు రానట్టున్నాయి, మిమ్మల్ని చూస్తే అట్లా అనిపిస్తుంది. హల్లెలూయా. నిజమేనా? అయితే చాలా సంతోషం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా అంటాం, నాకు సావన్న వస్తలేదు. నువ్వేం చేస్తాను, నీకు సావు రాను. అసలు నువ్వు భూమి మీద ఉండడమే గ్రేట్ తెలుసా? నువ్వెంత అందంగా ఉంటావు, నువ్వెంత ఆరోగ్యంగా ఉంటావు, ఎంత ఆశీర్వాదంగా ఉంటావు, నీ ఫ్యామిలీకి ఎంత దీవెనకరం. అందుకనే ప్రతి వ్యక్తిలో మంచిని చూడడము నీ మనసుకు అలవాటు చేయి. ఏదో ఒకటి నేను నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేను తెలుసుకోవాలి, ఏదో ఒకటి నాకు కావాలి అనే దృక్పథంతోనే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఒకటి మంచిని చూసుకొని రా, తెలుసుకొని రా. అది నేర్చుకో, అది నేర్చుకో. యేసన్న గారు ఒక పెళ్ళికి వెళ్ళారట. ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటాడు. నీ ముఖం మీద చిరునవ్వు ఉండాలి. గుండెలో మానని గాయాలు ఉండని, కనబడనివ్వకండి. భర్తలారా మీరంతే, భార్యలారా మీరంతే. బైబుల్ చెప్తుంది, పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం చదువు. అక్కడో ఘటం ఉన్నది. 1 పేతురు. అటువలనే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ఆటంకములు అభ్యంతరము కలుగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వామ్మో, మీ గురించి డేంజరస్ మాట ఉన్నది బైబిల్లో. మీ గురించి మంచి విషయం ఉంది కానీ ఇంకొక డేంజర్ అంటే, వీళ్ళు జీవములోను కృపావరములోను పార్ట్నర్సు. అదే విషయంలో మీరు బలహీనమైన మట్టి కొండ, కానీ ఇంకొకటి డేంజర్ గుణం ఉన్నదట. ఏంటిది డేంజర్ గుణం? 3 4 మంచిగా ఉన్నాయి. జీవం, కృపావరం, హల్లెలూయా, మట్టి కొండే. కానీ ఒక డేంజరస్ గుణం ఉన్నది. ఏంటి చెప్పండి? దైవిక విషయాల్లో మీరు నెంబర్ 1 ఆటంకమాట. బైబిల్ చెప్పు. నేను కాదు సుమా, నా మీద కోపం పెట్టుకోవద్దు. మీ ఇంటికి వస్తే అన్నం పెట్టండి, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలలో అందరూ అలాగుండరు, కానీ ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉందని బైబిల్ చెప్తుంది. పేతురు చెప్తున్నాడు. పేతురు ఎవరు? పెళ్ళైన ఆయన, విశ్వాసురాలైన భార్య ఉందట ఆయనకు. దేవుని పని అన్నా, దేవుడన్నా, సేవన్నా, మందిరం అన్నా మీ భర్తలను ధర్మండి. దొంగలు ధరినట్టు ధర్మండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ అయ్యగారు ఫోన్ చేసా, నువ్వు ఫోన్ చేయను, ఊరికే లొల్లి పెట్టుకో. దేవుడి కొరకు లొల్లి పెట్టుకో, తప్పేం లేదు. నాకు మంచి చీర తీసుకురా, నాకు చికెన్ తీసుకురా, నాకు సిగ్గులు, ఇది వాటి కొరకు లొల్లి పెట్టుకో, వీటి కొరకు లొల్లి పెట్టు. హల్లెలూయా. నువ్వు గుడికి వచ్చి ఆదివారం ఒక సుట్టపు సూపులాగా కొత్తలులాగా వచ్చిపోతున్నావు. ప్రతి ఆదివారం నువ్వు అల్లుడు ఆ మందిరానికి, సంఘానికి.
నువ్వు కుమారుడివి, నువ్వు వారసుడివి. హల్లెలూయా. అలాగూ భేదం లేకుండా ఆయన కొరకు పరిగెత్తే పురుషులు కావాలి, స్త్రీలు కావాలి, ఆయన కొరకు జీవించగలిగే వాళ్ళు కావాలి. ఎందుకంటే ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యం ఉంది, ఈ మంటి ఘటములో దేవుని వాక్కు ఉంది, ఈ మంటి ఘటము దేవుని చేత చేయబడింది. తర్వాత ఆ ఆత్మకు నిత్య జీవం వచ్చింది. అందుకే ఈ భూమి మీదనే ఈ మర్తమైన శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. హల్లెలూయా. అది వాడబారనిది, అది నిత్యమైనది, అది నాశనము కానిది, దానికి చావే లేదు, మరణమే లేదు. అదే నీ ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీ ఆలోచనలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి? నేను చెప్పాను కదా, మనసుకు శరీరం లేదు, నీకు నాకు శరీరం ఉంది. మన మనసుకు శరీరం లేదు, తోక తలకాయ కూడా ఉండదు మనసుకు. హల్లెలూయా. దాన్ని నువ్వు మచ్చిక చేసుకోవడం ప్రారంభించు. అవ్వ మనసు కంట్రోల్ అయితే ఇంత బాగుండు కాలా. ఆయన వచ్చేదాకా నాగాలి కదా. సరే, నువ్వు చెప్తున్నావు, నువ్వెవరో నాకు తెలియదు, కొత్తగా మాట్లాడుతున్నావు. దేవుని స్వరం తెలుసు, నా భర్త ఆదాం స్వరం తెలుసు. ఈ కొత్త వయసు ఎక్కడిది? పరిచయం లేని గొంతు ఎక్కడిది? ఈ ఫోన్లో వచ్చిన కానీ చెత్త అంతా తయారైంది. చాటింగ్లో మానండి, గుడికి వచ్చి చాటింగ్ చేస్తాను. మీలో చాలామంది గేమ్ ఆడుతానులేండి గుడికి. పెద్ద పెద్ద పిల్లలు కాదు, పిల్లలు పైన ఉన్నారు, వీళ్ళు మంచిగా కూర్చున్నారు, పెద్ద పెద్దోళ్ళు. దేవుడు దెబ్బ కొడుతాడు సుమా. మందిరం ఇది, పిల్లలతో కూడా ఆడుకోకండి. ప్రార్థన చేయండి. నువ్వు ఆత్మీయురాలు అయితే, ప్రభువా వాక్యం వచ్చే సమయం దాకా పాటలు పాడేదాకా వీడు ఎగరని, ఆ తర్వాత వీడికి నిద్రపుచ్చయ్యా, నేను నీ మాటలు వినాలా. హల్లెలూయా. నువ్వు ఎంత డిసిప్లిన్ వ్యక్తి అని ఎట్లా తెలుస్తుంది? నీ జీవన శైలి, నీ జీవిత విధానమే కదా. 10% మాట్లాడే మాటలు సమాచారాన్ని అందిస్తాయి, 90% శరీర సంఖ్యలు. హల్లెలూయా. ఈ శరీర భాష ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. కానీ దేవుని ప్రేమే వెళ్ళాలా, దేవుని వాక్యం వెళ్ళాలా, దేవుని మహిమే వెళ్ళాలా, దేవుని యొక్క బలమైన కార్యమే జరగాల. అరే 40-50 సంవత్సరాలలో కూడా ఈ చిన్నపిల్లల యొక్క గేములు ఆడతానులేండి, టైంపాస్ కావడం కొరకు. బైబిల్ పట్టుకుంటలేరు, ప్రార్థనలు చేస్తలేరు. ఏం దరిద్రం పట్టుకున్నదో తెలియదు. కానీ ఒక్కటి చెప్పగలుగుతాను, మైండ్ విషపూరితమైపోయింది, కల్ట్ అయిపోయింది. అట్లెట్లా అంటారు పాస్టర్ అంటే, ఒకసారి తీయండి. అదే రాజులు రాసిన 2వ గ్రంథం, నేను ముగింపులోకి రాబోతున్నా. అదే రాజులు రాసిన 2వ గ్రంథం 38 వచ్చిన నుండి 41 వరకు చదువుదాం. 4వ అధ్యాయం, అదే 4వ అధ్యాయం 38 వచ్చిన నుండి 41 వరకు చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. అవును. ప్రవక్తల శిష్యులు అతని సమక్షం నందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చెప్పెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణవెరుకక దాని తీగలు తెంపి ఒంటి నిండా తీసుకొని వచ్చి వాటిని తిరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయేను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మట్టి కుండ గురించి మనం ధ్యానించాం. హల్లెలూయా. వండర్ఫుల్. ఏంటంటే దేవుని సృష్టి మన దేహం. హల్లెలూయా. ఇది మట్టి శరీరం. నువ్వు కాలేసినా, నువ్వు మట్టిలో పెట్టినా, ఇది శిథిలమైపోయే గుడారంలో మనం ఉన్నాం. దేహం విడిచినా, దేహం విడిచిపెట్టినా ఆయనకి ఇష్టమై ఉండాలి. ఈ దేహం అందు చేసే ప్రతి పనికి లెక్క ఒప్పజెప్పవలెను. ఆయన రాకడ కొరకు ప్రత్యక్షత కలిగి జీవిస్తున్నాం. హల్లెలూయా. పురుషులారా, స్త్రీలారా, భర్తలారా, భార్యలారా, సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, దైవిక ఆధ్యాత్మిక సంగమ, ఈ దేహం అనే ఈ ఆలయంలో నెహెమ్యా కాలంలో మందిరంలో చెత్త పేరుకపోయిందట. భయంకరమైన చెత్త పేరుకపోయిందట. ఈ మనసు నేను అప్పుడప్పుడు అంటాను, ఇది డస్ట్బిన్ అంటాను. మనసు ఏంటిది? డస్ట్బిన్ అంటే చెత్త డబ్బా. మంచి పడేసుకోదు,
పనికిరాని పడేసుకుంటుంది. అందుకే హెల్త్ పాడవుతుంది, సంతోషం ఆవిరైపోతుంది, ఆనందం ఆవిరైపోతుంది. ఎందుకు? పనికిరాని దాని మీదకి మనసు వెళ్ళగానే మన బాడీలో ఇవన్నీ గందరగోళం. సామెతల గ్రంథం మంచిగా చెప్తాడండి, సంతోషము గల మనసు ఆరోగ్యదాయకం, నలిగిన మనసు ఎముకలకు కుళ్ళు. సంతోషము సగము బలమని మన పెద్దలు చెప్తారు. మనం పరలోకానికి వెళ్తాం, మనకు పిలుపు వస్తుంది. పిలుపు వచ్చే వరకు ఎందుకు ఆనందంగా ఉండలేవు? నీ ఫ్యామిలీలో ఎందుకు ఆనందంగా ఉండలేవు? నీ కుటుంబంలో ఎందుకు ఆనందంగా ఉండలేవు? తల్లిదండ్రులతో ఎందుకు ఆనందంగా ఉండలేవు? కుటుంబ సభ్యులతో ఎందుకు ఆనందం? నీ ఆనందాన్ని హరించేది ఏంటి? నీ ఆత్మీయ జీవితాన్ని అడ్డుకునేది ఏంటి అంటే, మనసులో, కుండలో, ఈ ఘటములో దేవుని వాక్యం ఉండాలి. ఈ ఘటము ఎలా చేయబడిందో ఆ పరమ కుమారి గురించి ఆలోచించాలి. రోమా పత్రిక భక్తుడు ఏమంటాడు తెలుసా? రోమా రాసిన పత్రిక భక్తుడు దేవుని ఎదిరిస్తే, ఒరే అవును కానీ దేవుణ్ణి ఎదిరించడానికి మనుషుడు ఎంతటి వాడు, నువ్వు ఎవర్రా బాబు అని చెప్తూ, రూపింపబడినది రూపించిన వానితో నన్ను ఎందుకు ఇలాగూ చేసేదివని ప్రశ్నించునా? హల్లెలూయా. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఇవన్నీ నీకు ఊహొచ్చిన తర్వాత నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఇవి. దేవుడు పేదవానిగా సృష్టించాడు ఆదామవ్వలను? ఆలోచించండి. సృష్టించలేదు. సమస్తానికి మీరు ఏలండి, నిండించండి, లోపర్చుకోండి, విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి. ఇది కదా దేవుడిచ్చింది. ఇది భౌతికంగా నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు ఆత్మలో వర్ధిల్లితేనే అన్ని విషయాల్లో వర్ధిల్తావు. నీ ఆలోచనలు వర్ధిల్తేనే, ఫలభరితంగా ఉంటేనే, ఫ్రూట్ఫుల్గా ఉంటేనే నువ్వు దీవించబడతావు. నీ ఆలోచనే చక్కగా లేదా, వంకర బిద్దు ఉండే, వంకర మాటలు ఉండే, వంకర గుణం ఉండే, ఇట్లా దేవుడు మనల్ని బ్లెడ్ చేస్తాడు. ఆయనకు మనం త్రోవనివ్వాలి కదా. యేసు ప్రభువుని చచ్చిపోయిన అమ్మాయిని లేపుదురమ్మని పిలిచారు యేసయ్యని. ఉన్న గుంపంతా ఏడుస్తుంటే యేసు ప్రభు అన్నాడు, అరే ఏడవకండి నాయన, అమ్మాయి నిద్రపోయింది అన్నాడు. అనగానే ఆ ఏడుపాట ఆగిపోయి యేసయ్యను అపహాస్యం చేశారట. అపహాస్యం అంటే కామెంటరీ, జోకులు, కామెడీ. హల్లెలూయా. మన జీవితం కామెడీ అనుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ యేసయ్య అది పట్టించుకోలేదు. ఇంతసేపు ఏడ్చారు, ఇప్పుడు నవ్వుతున్నారు, ఇప్పుడు కామెడీ చేస్తున్నారు. ఐ డోంట్ కేర్. నువ్వు అట్లుండాలి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో పనిచేయాలంటే పువ్వులు వేస్తారు కొన్ని రోజులు, తర్వాత రాళ్ళు కూడా వేస్తారు. పువ్వులు వేసినప్పుడు సంతోషం ఉండవు, రాళ్ళు వేసినప్పుడు ఎందుకు సంతోషం ఉండవు? రాళ్ళు వేసినప్పుడు కూడా పువ్వులు వేసినప్పుడు సంతోషంగా ఎట్లునో అట్లా ఉండగలగాల. హల్లెలూయా. కానీ ఈ రాళ్ళని పట్టుకొని చూస్తావు. తెలివైన మెట్లు కట్టుకుంటారట. ఆ రాళ్ళు వేస్తే మెట్లు కట్టుకో, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారట. హల్లెలూయా. అంటే వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారు. ఎందుకు? లోపల అభిషేకం ఉంది, లోపల దేవుని ఆత్మ ఉంది, లోపల మహిమైశ్వర్యం ఉంది, లోపల ప్రభువు చేత నింపబడిన అనుభవం ఉంది. అదే అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, 5వ అధ్యాయము. ఆత్మని సంచ కరువిచ్చాడని ఉంటుంది. అదంతా చదువుతూ అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడని ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుని అభిషేకం మనలో ఉంది. హల్లెలూయా. ఆ ఆత్మ అభిషేకములో మనం ముందుకు కొనసాగుదుముగాక, ఆయన కృపతో బలపరచబడుదుముగాక, ఈ మంటి ఘటములో ఉన్న ఆ చెత్తను తొలగించుకుందుముగాక. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పరిశుద్ధమైనవో వాటి మీద మనం మనసు ఉంచుకుందుముగాక. దేహమందున్నను దేహము విడిచినను ప్రభువుకు నచ్చినట్టు మనం ఉందుముగాక. ఆధ్యాత్మిక విషయాలలో, దైవిక విషయాలలో భర్త కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ మంటి ఘటం ఈ విధంగా ఎంత ఘనతకు, మహిమకు ఆలవాలంగా నీవు నీ ఫ్యామిలీ ఇంత గొప్పగా ఉన్నారంటే దానికి ఆధారము దేవుడే. హల్లెలూయా. దేవుడే దానికి ఆధారం. ఆయన పరమ కుమ్మరి, మనల్ని ఈ రూపానికి రూపర్చారు. ఎప్పుడు కూడా ఈ కుండ కుమ్మరి వాని మీద ఆశ్రయించొద్దు. హల్లెలూయా. ఈరోజు నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఒక లైఫ్ ఇచ్చాడు కదా. అయితే నీ ఇన్నర్ లైఫ్ని ఈ రోజు నుండి చూడు. హల్లెలూయా. నా ఆశ అంత ఒకటే, మీ ఊహలను మీరు పట్టుకోవాలి.
నా బర్నింగ్ అంత ఒకటే, మీకు వచ్చే ఆలోచన మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. నేను కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పినట్టు చెప్పాను. ఉదయకాలం లేచిన దగ్గర నుంచి ఒక పేపర్ పెట్టుకో, పెన్ను పెట్టుకో, అరమరకలు లేకుండా, తప్పప్పులు లేకుండా, నీకు ఏమనిపిస్తే అది రాయి. నీకు వచ్చే ప్రతి ఆలోచన రాయి. ఏమని ఎవరు చూపించకు సుమా, ఎవరు చూపించకు, కానీ రాయి. ఎప్పటివరకు? బెడ్ మీద వెళ్ళిపోయేంతవరకు. పడుకునే ముందు, ప్రార్థన చేసుకోవడం ముందు ఒక్కసారి లిస్ట్ అంతా చదివి నాకు వచ్చాయి ఈ ఆలోచనలు. అప్పుడు నీకు నియంత్రణ కొరకు పరిశుద్ధాత్మ దేవుని అడుగు. హల్లెలూయా. నెక్స్ట్ అలాగే రాయి. కొంచెం మనసు నియంత్రణకు వస్తాయి కదా, ఫస్ట్ రోజు ఉన్నట్టు రావు ఆలోచన. ఓ 10 తక్కువైతే మళ్ళీ థర్డ్ డే, తర్వాత 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 చూస్తే వైట్ పేపరే ఉంటుంది. ఎందుకు? నీకు మూలం తెలుస్తుంది. మూలం అంటే ఏంటిది? నిద్ర అందరికి కూడా తిరిగి వస్తుందా, డిఫరెంట్గా వస్తుందా నిద్ర? చెప్పాలి. చిన్నపిల్లలకు, పెద్దలకు, బాధలు ఉన్న వాళ్ళకు, బాధలు లేని వాళ్ళకు. వెనక ముందు అయినా నిద్ర అయితే వచ్చేస్తాయి కదా. ఆకలి డిఫరెంట్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు? ఆకలి అయితే ఏదో ఒకటి, తినే పదార్థాలు వేరు, కానీ ఆకలి ఒకటే. హల్లెలూయా. వచ్చే ఆలోచనలు వేరు, కానీ మనసు ఒక్కటే. అందుకే పౌలు మహాజ్ఞానండి. ఆయన మాటలు రోమపత్రికను ధ్యానిస్తుంటే గగ్గురు పడుతుంది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనసు నూతన మగుట వలన బాహ్య శరీరము రూపాంతరం చెందుతుంది. భౌతిక పనులు రూపాంతరం చెందుతున్నాయి. ఒకప్పుడు గుడిసెలు ఉన్న వాళ్ళు ఇప్పుడు విల్లాలో ఉంటున్నారు. ఒకప్పుడు కాలినడక నడిచే వాళ్ళు ఇప్పుడు ఫ్లైట్లో నడుస్తున్నారు. ఒకప్పుడు సముద్రం అంటే భయపడే వాళ్ళు ఇప్పుడు సముద్ర జలాంతర మార్గాలు వేసేసారు. స్కైలో నివసిస్తున్నారు, అంతరిక్షంలో నివసిస్తున్నారు. ఇవన్నీ జరిగాయి. ఏవి జరిగినా మనిషి మనసు మాత్రం మారతలేదు. ఎందుకు? హల్లెలూయా. దానికి మూలం గుర్తుపట్టాలి. హల్లెలూయా. ఈ మంటి ఘటం దేవుడిచ్చాడు. తల్లిదండ్రులే కావచ్చు, కానీ దేవుడే ఇచ్చాడు. ఈ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలి. దీనికి ఏది పడితే అది రుద్దకండి. పేరెంలో ఏది ఈ బ్యూటీ పార్లర్స్ వెళ్ళకుండా అవి సైతాను ఏజెంట్లు అండి. క్షమించాలి నన్ను మాట్లాడితే, ఆడలో కోపం వస్తుంది. మీరు న్యాచురల్గా బ్యూటీగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. మళ్ళీ రంగులు దిద్దడం ఎందుకండి? ఈ బ్యూటీ పార్లర్లు, ఈ లిప్స్టిక్, ఈ మన్ను మశానం. ఒకవేళ అది వేసుకోకపోతే బయటికి వెళ్ళలేవు సుమా. పిక్కపోయినట్టుంటుంది ముఖం అంతా. న్యాచురల్ బ్యూటీ అండి. మనసు అందంగా ఉండాలి, ఆలోచన. శరీరం ఏందండి? పాడు శరీరం. హల్లెలూయా. నల్లగుంటేంది, తెల్లగుంటేంది. అయిపోయా. పిల్లలకి ఏంటివి? ఫ్యామిలీ. ఈ పెళ్ళి కానీ పిల్లలు కూడా వేసుకోకండి, ఏం కాదు. హల్లెలూయా. ఈ మేకప్లో జాడకు పోకండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఉండడమే అందంగా ఉంటారు మస్తు. నాకు తెలుసు మీరు ఎంత అందంగా ఉంటారో. మళ్ళీ దానికి రుద్దితే సబ్బు పెట్టుకో, పెరగలు పెట్టుకో, ఇంకేదో స్ప్రేలో గ్రీలో పెట్టుకో. కానీ ఈ బ్యూటీ పార్లర్లు పోయి ఫేర్షియలో గీర్షియలో అంటారు కదా, అది చేయించుకోకండి. హెల్త్కి మంచిది కాదు. అది లేకపోతే బయటికి వెళ్ళలేమండి. నేను ఒక ఫోటో పంపించాను పెళ్లి సంబంధం కొరకు. అమ్మాయి ఫేర్షియల్ చేసింది. అయితే వాళ్ళు అన్నారు, ఈ ఫోటో అయితే బాగుంది, లైవ్లో చూద్దాం అన్నారు. లైవ్లో చూస్తే ఆ పిల్ల వచ్చి కూర్చున్నది. ఏది అమ్మాయిని పిలువ అని నేను అంటున్నా, వాళ్ళు కూడా అమ్మాయిని పిలువ అంటున్నారు. అంటే ఈ అమ్మాయి అంటారు, మరి ఫోటో అమ్మాయి, ఈ అమ్మాయి అంటారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఎంత మోసం! ఇది మనసు చేసే మ్యాజిక్. హల్లెలూయా. నీ ప్రభుకు నువ్వు నచ్చాలా? హల్లెలూయా. నువ్వు ఆత్మలో పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని మనం నొప్పి కలిగితే వదిలిపెట్టుకోవాలా. హల్లెలూయా. కొన్ని మనకి ఇబ్బంది కలిగేది ఉంటుంది. ఇబ్బంది పడ్డా పర్వాలేదు, గాయం మానడం కాదు. నీ మనసు పవిత్రపరచబడుతుంది, నీ హృదయం పవిత్రపరచబడుతుంది. హల్లెలూయా. ఈ మనస్సులో ఎందుకు విషయం నిండుతుందో
విషపుకుండ గురించి వచ్చే ఆదివారం ధ్యానించబోతున్నాం. అందుకే ఆ వాక్య భాగం చదివి అక్కడ ఆపేశాను. మీరు ప్రభుకు అవకాశం ఇస్తే మీ కుటుంబంలో ఉన్న శాపము, రోగము, ఆ ఆదాము అవ్వల మీద ఉన్న శాపము, రోగము అదంతా పోద్ది. రక్షించబడినా కూడా శాపం పోలేదా? రక్షించబడినా కూడా రోగం పోవట్లేదా? రక్షించబడిన ఇంట్లో నెమ్మది లేదా? సమాధానం లేదా? అంటే మనసు ఇరుక్కపోయింది సైతాను చేతిలో. ఆలోచనలు ఇరుక్కపోయాయి ఈ లోకంలో. హృదయం ఇరుక్కపోయింది ఈ యొక్క ఆచారాలలో, పద్ధతులలో, మనుషుల పోకడలలో ఇరుక్కపోయింది. ఏదేదో పట్టించుకుంటున్నావు. అసలు నువ్వు పట్టించుకోవాల్సింది నీ మనసును. ఏదేదో దాని మీద నువ్వు శ్రద్ధ పెడుతున్నావు. నువ్వు శ్రద్ధ పెట్టాల్సింది నీ మనసు మీద. నువ్వు ఏదేదో చేస్తూ ఉన్నావు, కానీ యేసయ్య ఏది పట్టించుకోలేదు, ఏది పట్టించుకోలేదు. చనిపోయిన అమ్మాయి నిద్రపోతుందని చెప్పాడు. ఏడ్చే వాళ్ళు నవ్వారు. కానీ ఒక వండర్ఫుల్ మాట అన్నాడు, నాకు స్థలం ఇవ్వుడి. హల్లెలూయా. నేను మారుస్తాను, నేను జీవాన్ని ఇస్తాను, నేను బలపరుస్తాను. నీ భర్తను నేను మార్చగలను, నీ భార్యను నేను మార్చగలను, నీ పిల్లల్ని నేను మార్చగలను, నీకు ఉద్యోగం ఇవ్వగలను, నేను అభివృద్ధిలో కూడా తీసుకురాగలను, నీకు నూతన గృహం కూడా నేను ఇవ్వగలుగుతాను. ఉత్తముడైన వ్యక్తిని భార్యగా, భర్తగా, ఉత్తముని నేను ఇవ్వగలుగుతాను. నీ భవిష్యత్తును నేను తీర్చిదిద్దగలుగుతాను. కానీ నాకు అవకాశం ఇవ్వు, నాకు చోటివ్వు, నీ మనసులో చోటివ్వు, నీ ఆలోచనలో చోటివ్వు. అలా కాదు, తండ్రికి ఇచ్చినట్టు, తల్లికి ఇచ్చినట్టు, ఫ్రెండ్కి ఇచ్చినట్టు, స్నేహితులకు ఇచ్చినట్టు, సేవకులకు ఇచ్చినట్టు కాదు. నీ పూర్ణ హృదయం నాకు కావాలి, నీ పూర్ణ మనసు నాకు కావాలి, నీ జీవితం అంతా నాకు కావాలి. నీకు వచ్చే ప్రతి ఆలోచన నాకు తెలిసే రావాలి, నీకు వచ్చే ప్రతి ఊహ నాకు తెలిసే రావాలి. అలాగూ నువ్వు నాకు అవకాశం ఇవ్వగలిగితే, శపించబడిన అనుభవంలో ఉన్న నీవు ఆశీర్వదించబడడానికి నేను నిన్ను దీవిస్తాను. కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాను, గుండె చెదిరి నిన్ను ధైర్యపరుస్తాను, విడిపోయిన నిన్ను కలుపుతాను. జీవితం మీద విరక్తి కలిగి చస్తే బాగుండు అనుకుంటున్నా నీ లోపల ఆశలు చిగురింపజేస్తాను. అయ్యా, నేను ఎవరికి అర్థం కానయ్యా, నా జీవితం ఎవరికి అర్థం కాదయ్యా. నన్ను దేవుడే కలిగజేశాడయ్యా, భర్తను దేవుడే ఇచ్చాడయ్యా, భార్యను దేవుడే ఇచ్చాడయ్యా, తల్లిదండ్రులను దేవుడే ఇచ్చాడయ్యా, పిల్లల్ని దేవుడే ఇచ్చాడయ్యా. మాకేం తక్కువ లేదయ్యా. ఆస్తి ఉంది, అంతస్తుంది, విద్య ఉంది, బుద్ధి ఉంది, గౌరవం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, రోగాలు ఏమి లేవు, అన్ని పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ లేనిది సమాధానమయ్యా, లేనిది నెమ్మదయ్యా, లేనిది సంతోషమయ్యా. ఇది ఎక్కడ దొరుకుతుంది? నీ మనసు సరిగా లేదు. ఒక్కసారి నా మనోనేత్రులు తెరవని అడుగు ప్రభును. హల్లెలూయా. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను గుడ్డితనం కలుగజేసినట్టు ఆ వెలుగు దూత, సాతాను దూత, ఆత్మీయుడైన నిన్ను, ఆత్మీయురాలైన నిన్ను, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, క్రీస్తు యొక్క కృపను, క్రీస్తు యొక్క ఆశీర్వాదాన్ని, క్రీస్తు యొక్క జీవాన్ని, క్రీస్తు యొక్క మరణ త్యాగాన్ని, ఆయన నిత్య జీవాన్ని, వాడవారని ఆ పవిత్రమైన ఆత్మను, పరిశుద్ధాత్మ యొక్క దీవెనను పొందకుండా, అర్థం చేసుకోకుండా నీ మనసు చెత్తబుట్టగా మారిందేమో, నీ మనసు మొరిగే కుక్కలాగా మారిందేమో, నీ మనసు తలతోక లేకుండా ఆలోచిస్తుందేమో, నీ మనసు కంట్రోల్ లేకుండా ఉంది కనుకనే నీ కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది, నీ జీవితం చిందరవందరైపోతుంది. అందుకే నా ప్రభు నీ స్థితిగతులను గమనించి, నీ పరిస్థితులను గమనించి, సోదరి, సోదరుడా, నాకు స్థలం ఇస్తావా? నీ ఊహల్లో నాకు స్థలం ఇస్తావా? నీ ఆలోచనలో నాకు స్థలం ఇస్తావా? హల్లెలూయా. నువ్వు చెడిపోవడానికి లూసిఫర్ లాంటి మనుషులు ఉంటారు. వాళ్ళు ఎవరి రూపంలోనన్నా ఉండనివ్వు, శ్రమ రూపంలో ఉండి, కష్ట రూపంలో ఉండని. ఆదాము వాళ్ళు ఒట్టినే కల్ట్ అయిపోయారా? అంత మొదటి ఆదాము వాళ్ళు దేవుని మహిమ కాలవ, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత మహిమ. ఆ దేవుని మహిమను ధరించుకున్న వ్యక్తులు దిగంబరులు అయిపోయారు. సిగ్గు ముఖమును కమ్మింది, భయం గుండెలోకి వచ్చి దాక్కోవాలన్న ఆలోచన వచ్చింది, నగ్నత్వం అర్థమైపోయి ఒకరినొకరు చూడకుండా కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరికి తెలియట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. పాపాన్ని మూట కట్టుకుంటున్నావా? రోగాన్ని మూట కట్టుకుంటున్నావా? నాశనాన్ని మూట కట్టుకుంటున్నావా? ఉగ్రతను మూట కట్టుకుంటున్నావా? కాలాన్ని తగ్గినట్టు ఏదో ఈ లోక సంబంధంగా ఆలోచిస్తున్నావా? సహోదరి, సహోదరుడా, నాకేంటి అనుకుంటున్నావా?
బీ కేర్ఫుల్. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, నీ ఇంటిని ప్రేమిస్తున్నాడు, నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు, మీ అమ్మ నాన్నలను ప్రేమిస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే కృప ఆయన ఇచ్చాడు, జీవం ఆయన ఇచ్చాడు. పురుషులారా, స్త్రీలు మట్టి కొండ. వాళ్ళు అభ్యంతరం కలిగిస్తారు, వాళ్ళ ఆటంకాలు కలిగిస్తారు, జీవాన్ని గుర్తించరు, కృపావరాన్ని గుర్తించరు, కానీ దైవిక విషయాలు మాత్రం మిమ్మల్ని ఆటంకపరుస్తారు. అలాంటి వాళ్ళతో నువ్వు కాపురం చేయాలంటే నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే వాళ్ళను సన్మానించు, వాళ్ళ కష్టాన్ని గుర్తించు, వాళ్ళ ప్రయాసాన్ని గుర్తించు, వాళ్ళ త్యాగాన్ని గుర్తించు. నువ్వు వినటం పెట్టుకుంటామంటే నువ్వు పోవు, కానీ వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి నీ ఇంటికి జీవిత భాగస్వామి వస్తుందంటే ఎన్ని త్యాగాలు చేసింది బిడ్డ పాపం. అమ్మ నాన్నని త్యాగం చేసింది, అన్నదమ్ములను త్యాగం చేసింది. కానీ నీకు అమ్మ నాన్నలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్కజీలు ఉంటారు. మరి నీ అర్ధాంగికి, నీ భాగస్వామికి అన్ని వదులుకుంది కదా. ఆ త్యాగాన్ని గుర్తు చేయాలను. ఆమె చేసే ప్రతి పనిని నీ కొరకు, నీ పిల్లల కొరకు చేస్తుంది కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి బెడ్ మీదకి వచ్చేంత వరకు ఎన్ని విధాలు. నీది ఒకటే పాత్ర. పురుషుడా, నీది ఒకటే పాత్ర. పని చేస్తావు, జీతం తీసుకొస్తావు. ఆమె ఎన్ని పాత్రలు. ఇంట్లో మరిది ఉంటే మరిదిని చూసుకోవాలి, భర్త ఉంటే భర్తను చూసుకోవాలి, అత్త ఉంటే అత్తను చూసుకోవాలి, మామ ఉంటే మామను చూసుకోవాలి, ఆడపడుచుంటే ఆడపడుచుని చూసుకోవాలి. ఎన్ని రకాల పాత్ర. సొంత ఊరును వదిలిపెట్టుకుంది, సొంత తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులను వదిలిపెట్టుకో, నీ వల్ల కాదు. ఇల్లుటం అంటేనే నీవు నామోషిగా ఫీల్ అవుతావు. అందుకే జీవమను కృపావరములో నీ భార్య పాలి భాగస్తురాలు, నీ లైఫ్ పార్ట్నర్, నీ ఆధ్యాత్మిక పార్ట్నర్ కూడా మార్చుకో. ప్రార్థన భాగస్వామిగా కూడా మార్చుకో, ఆధ్యాత్మిక భాగస్వామిగా మార్చుకో. మందిరం కొరకు, ప్రభు కొరకు, దేవుని కొరకు పరిగెత్తగలగాల. ఇంటికి వచ్చిన కొత్తల్లులాగా మందిరానికి రావద్దు ఆదివారము. ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా ప్రభు గృహము, ఈ ఆలయము. నేను వారసుని, మహిమకు వారసుని, ఆశీర్వాదానికి వారసుని, అనేకులకు దీవెనకరంగా. ఇలాంటి దరిద్రపు చెత్త మైండ్ ఇక్కడున్న పురుషులకు తొలగిపోవునుగాక, స్త్రీలకు తొలగిపోవునుగాక. వాక్యానుసారమైన మనసుతో నింపబడుదురుగాక. ఆ ఆధిక్యము మంటి ఘటములో మహిమైశ్వర్యముతో నువ్వు నింపేవయ్యా. పరలోకపు ఆత్మ మీలో ఉంది. సహోదరి సహోదరుడా, భార్య భర్తలారా, తల్లిదండ్రులారా, తమ్ముడు చెల్లె, మీ అందరి లోపల ఆత్మ ఉంది. మనం అందరము వారసులము. పరలోకపు తండ్రి మనల్ని నిర్మించాడు. జగటమన్ను మనకు రూపం ఏర్పాటు చేసి ఈ సహవాసములో, ఈ సంఘములో, ఈ మందిరములో ఆయన పిల్లలుగా మనం ఉన్నాము. మన ఇంట్లో మన స్థాయిలు, స్థానాలు, హోదాలు, మనమందరము దేవుని పిల్లలం. హల్లెలూయా. ఏ తేడాలు లేవు. ఈ రోజు నుండి నీవు, నీ కుటుంబం కలిసి నీ కన్న తండ్రి ఇంటి గురించి ఆలోచించదుగాక, పరిచర్యను గురించి ఆలోచించదుగాక, సేవను గురించి ఆలోచించదుగాక, మందిరమును గురించి ఆలోచించదుగాక, నశించే ఆత్మల గురించి ఆలోచించదుగాక. రాత్రి బోవలు కష్టపడుతూ, ప్రభు కొరకు ప్రయాసపడుతూ, సుఖాన్ని లెక్క చేయకుండా, రోగాన్ని భరిస్తూ, నొప్పులను భరిస్తూ, ఇబ్బందులను, ఆర్థిక ఇబ్బందులను, ఆకలి దుప్పులు కలిగి జీవిస్తున్న సేవకులను ప్రేమించదువుగాక. అట్టి అభిషేకంతో నింపబడుతువుగాక. నువ్వు విస్తరించాలా, నువ్వు ఫలించాలా, నువ్వు లోపరచుకోవాలా. లొంగిపోవద్దు లోకానికి, నువ్వు లొంగిపోవద్దు మనుషులకు, నువ్వు లొంగిపోవాల్సింది వాక్యానికి, నువ్వు లొంగిపోవాల్సింది దేవుని హృదయానికి, నువ్వు లొంగిపోవాల్సింది దేవుని సన్నిధికి. కంటికి కనిపించే మనుషులకు కాదు, కనిపించని దేవునికి, వాక్కుకో. అడుగుతావా ప్రభును? అయ్యా, చాలా పొరపాట్లు ఉన్నాయ్యా, నా మనసు మీద అంత నియంత్రణ లేదయ్యా, నాకు దాన్ని ఎప్పుడు పట్టించుకున్న రోజు లేదు. ఏమైనా నా శరీరాన్ని, నా పిల్లలు, నా కుటుంబాన్ని ఇదే పట్టించుకున్నాను. కానీ ఎప్పుడు నేను మనసును పట్టించుకున్నానయ్యా? మనసును పట్టించుకుంటే నువ్వు ఎప్పుడో నన్ను దీవించడం ఆరంభిస్తావు కదా, నన్ను ఆశీర్వదించడం మొదలు పెడతావు కదా. అయితే ఈ మట్టి కుండలో నీ మహిమైశ్వర్యం, నీ శిలువ మరణం ద్వారా
నువ్వు నన్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా, నువ్వు నాకు నిత్య జీవం ఇవ్వడం ద్వారా, నువ్వు నన్ను ఎన్నుకోవడం ద్వారా, నీవు నన్ను నిలబెట్టడం ద్వారా, నీవు నన్ను ఆదుకోవడం ద్వారా, నీవు నాతో నడవడం ద్వారా. నోవాహు కాలంలో అన్ని మట్టి కొండలు పాడైపోయాయి. నోవాహు పిల్లలు 8 మంది, దాంట్లో మహిమైశ్వర్యం ఉంది. వాళ్ళు చెడిపోవాలా, వాళ్ళ మనసు చెడిపోవాలా, వాళ్ళ హృదయం చెడిపోవాలా, వాళ్ళ ఆలోచన చెడిపోవాలా, దేశమంతా పాడైపోయింది, పిల్లలందరూ పాడైపోయారు, పెద్దలు పాడైపోయారు. కానీ నా ఎదుట నువ్వు ఒక్కడివి నిందారహితుడిగా ఉన్నావు. నీవు నీ ఫ్యామిలీ మాత్రమే బాగుంది, నీ మనసు బాగుంది, నీ ఆలోచన, నీ హృదయం బాగుంది, జీవధారలు ఉన్నాయి. అయితే వాటిలో ఉన్న జీవం ప్రవహించాలా. నోటి మాటతో కానీ, ఆలోచనతో కానీ, ప్రవర్తనతో కానీ, పనులతో కానీ, క్రియలతో కానీ ప్రభునే మహిమపరుచుదుముగాక. ప్రభు ఆత్మకార్యం జరగడానికి అవకాశం ఇద్దుముగాక. ఆదామవ్వలు సైతానికి చోటు ఇచ్చారు. రక్షించబడిన పరిశుద్ధులైన దేవుని సంఘము వెలుగుదూతకు చోటు ఇవ్వదు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. ఏ వాక్యాలు పడితే ఆ వాక్యాలు వినకండి. ఏదైతే రైట్ అనిపిస్తుందో ఒక్కరితే వినండి. నలుగురు వింటే గలిబిలి మొదలవుతుంది. హల్లెలూయా. అప్పుడు మీ జీవితం ఆత్మ సంబంధం క్రమంగా ఎదుగుతారు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో, ప్రభువా, మా ఇంట్లో ఒక ఘటం ఉంది, ఆ ఘటములో నూనె ఉంది, ఆ నూనె పరిశుద్ధాత్మ, అక్కర్లు తీర్చే పరిశుద్ధాత్మ, స్వస్థపరిచే పరిశుద్ధాత్మ, విడిపించే పరిశుద్ధాత్మ. బుడ్డిలో ఉన్న నూనెతో సౌలును అభిషేకించావు, కొమ్ములో ఉన్న నూనెతో దావీదును అభిషేకించావు. అయ్యా, మా లోపల నీ అభిషేకపు నూనె ఉంది. ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యం అంటే నీ అభిషేకమే. మేం కలిగి ఉన్నది ఆ కుండలో. ఎలీషాకు ఆమె చెప్పింది తనకున్న పరిస్థితిని బట్టి కుండలో నూనె ఉందని. కానీ మా మట్టి కుండలో నీ అభిషేకం ఉందయ్యా. నీకు చోటిస్తామయ్యా, నీకు అవకాశం ఇస్తామయ్యా. మా జీవితాన్ని మార్చడానికి, మా బ్రతుకును మార్చడానికి, మా కుటుంబాన్ని మార్చడానికి, మా మనసును మార్చడానికి, మా ఊహలను మార్చడానికి చచ్చిన స్థితిలో ఉన్నాము. ఫర్గివ్ మీ లార్డ్. అడుగుతావా సహోదరి, సహోదరుడు? అడుగుతావా? మనస్ఫూర్తిగా అడగండి. అందరు అడుగుతూ ఉండండి. నిజంగా ఆయన ప్రత్యక్షత నీకు వచ్చింది, పరలోక ప్రత్యక్షత నీకు వచ్చింది. ఈ భూమి మీదనే పరలోకం అనే వస్త్రము, మనం మహిమగల వస్త్రము, అమర్థమైన వస్త్రాన్ని ధరించుకోబోతున్నాం. ఈ మట్టి శరీరం శిథిలమైపోతుంది, ఇందులో మనం మూలుగుచున్నాము. కానీ మహిమ కలిగిన ఆత్మ మన మీద ఉంది, పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నాడు, మనలో ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు ప్రత్యక్షతను మీరు పొందుకోబోతున్నారు. ప్రభు ఆత్మ కార్యాలు మీరు చూస్తూ ఉన్నారు. దైవిక స్వస్థత పొందుకోవడం నేను చూస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యం చేత బలపరచబడడం నేను చూస్తున్నాను. నూతనత్వం మీరు పొందుకోవడం నేను చూస్తున్నాను. మెంటల్గా, ఫిజికల్గా, శారీరకంగా ఒక దేవుని యొక్క దైవ దర్శనం మీరు పొందుకోవడం నేను చూస్తున్నాను. మీ మనసు పొరల్లో నుండి దేవుని యొక్క మహిమ పొంగి పొరలిపోబోతుంది. హల్లెలూయా. ఆ యొక్క సాతాను దూత యేసు నామములో తొలగిపోవాలి. ఆ ఇన్ఫ్లుయెన్స్ తొలగిపోవాలి. భ్రమపరిచే ఆత్మలు తొలగిపోవాలి. మేము క్రైస్తవులము, దేవుని బిడ్డలము, యేసయ్య బిడ్డలమని ఆ భ్రమపరిచే ఆత్మ మా అందరి మీద నుండి తొలగిపోవునుగాక. నిజమైన పిల్లలుగా బ్రతుకుదుముగాక, వారసులుగా బ్రతుకుదుముగాక, మహిమకు వారసులుగా, పరలోకానికి వారసులుగా, మంచికి ప్రతినిధులుగా, సత్యానికి ప్రతినిధులుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థిస్తుండండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరించునుగాక. దేవుని ఆత్మకార్యం మీ జీవితంలో జరుగునుగాక. ప్రభుని స్తుతిస్తూ ఉండండి. ఆయన శక్తిని అనుభవిస్తూ ఉండండి, ఆయన బలాన్ని అనుభవిస్తూ ఉండండి. జయం పొందబోతున్నారు, విడుదల పొందబోతున్నారు. కొన్ని బానిస సంఖ్యలు తెగిపోతాయి, కొన్ని నిన్ను బాధ పెడుతున్నాయి నార్మల్ కాబోతున్నాయి. రోగాలు నార్మల్ కాబోతున్నాయి, బలహీనతలు నార్మల్ కాబోతున్నాయి, మానసిక సంఘర్షణలు నార్మల్ కాబోతున్నాయి,
గుండె నిండా నెమ్మది రాబోతుంది. ఇంటి నిండా సంతోషం ఉండబోతుంది. ఓ కుటుంబం అంతా చిన్నపాటి పరలోకంగా మారబోతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా. ఓ నీ ఆత్మ బలం కావాలయ్యా, నీ ఆత్మశక్తి కావాలయ్యా, నీ ఆత్మ జ్ఞానం కావాలయ్యా, నీ ఆత్మ నడిపింపు కావాలయ్యా. ఓ నీ శక్తి కావాలి, నీ బలం కావాలి. భార్యకి ఇవ్వాలి, భర్తకి ఇవ్వాలి, తండ్రికి ఇవ్వాలి, తల్లికి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి, సహవాసానికి ఇవ్వాలి, సేవకులమైన మాకు ఇవ్వాలి, సేవకురాళ్ళకి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అయ్యా. అయ్యా నీ కృపే రీ బాబా షాదాలారాదాబా ఊరలారాదాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ విడుదల, స్వస్థత, బంధకాలు తెగిపోవాలి, సంపూర్ణ ఆరోగ్యాలు రావాలి. వెలుగు 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 ఓ వాక్యమైన వెలుగు గుండె లోతులో నుండి, ఎద లోతులో నుండి ప్రసరించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు జోడించి చిన్న ప్రార్థన చేద్దామా ప్లీజ్? రెండు చేతులు జోడించి ప్లీజ్. జస్ట్ ఒబే. ప్రభు నేను దీవించాలి. విధేయత చూపే ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేస్తాడు. ప్లీజ్ జస్ట్ ఒబే. ప్రేమల్లా తండ్రి, మేము చెప్పుకోవట్లేదు కానీ మా అందరి లోపాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, తరబడుతున్నాం, వేధించబడుతున్నాం. మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎన్నో కొరతలు ఉన్నాయి. కానీ ఈరోజు మా నిర్మాణం, మాలో ఉన్న వాడబారని నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మ దానికి తోడై మమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉంది కనుక ఇదిగో దైవ ప్రత్యక్షత పొందుకున్న మేమందరం మీ ఆత్మస్వరానికి, మీ లేఖనాలకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా లోబడుతూ మా జీవిత పగ్గాలు, మా ఆశలు, ఆలోచనలు, ఊహలు, తలంపులు, మా లైఫ్ మీ చేతికి సమర్పిస్తున్నాం. మీ ఆత్మ చేతినే మమ్మల్ని నడిపించాలి. మీ ఆలోచనని నడిపించి మీ మహిమలోకి మమ్మల్ని చేర్చాలి. మా కుటుంబాల వెనుక, మా జీవితాల వెనుక, మా ఫ్యామిలీస్ వెనుక పనిచేసే భ్రమపరిచే ఆత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. సత్యస్వరూపైన ఆత్మ సర్వసత్యంలో నడిపిస్తూ మమ్మల్ని సత్యం కొరకు ప్రతిష్ఠించి, నీ వాక్యం సత్యం గనుక, సత్యం ఎన్నడూ మానది గనుక, మార్పులేని ప్రేమలో మమ్మల్ని బలపరుస్తూ నీ ఆత్మ ప్రత్యక్షత నడిపిస్తుంది. కృతజ్ఞతలు చెల్లిస్తూ మా జీవితాలని మీ కృపకు అప్పగించుకొని, మీ రక్తాన్ని ఆశ్రయించి, మీ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, మీ ప్రణాళికను అర్థం చేసుకొని, మీ ప్రతిష్ఠత పొందుకున్న మేము దేహంలో ఉన్న, దేహం విడిచిన నీకు ఇష్టమైన వ్యక్తులాగా ఉండాలని తీర్మానం తీసుకుంటూ ఈ మనవులు మా ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.